ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెన్నుముక్కగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని కార్మికుల్ని వీధిని పడేయాలని కార్పొరేట్లకు రెడ్ కార్పెట్లు పంచి ఆ యొక్క కంపెనీని అప్పచెప్పడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో ఆ వైసీపీ ప్రైవేటు పరం చేస్తుందటని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు మా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నారు. ఈ రోజు కార్మికులు 3000 మందిని విధుల్లో నుంచి తీసేస్తే ఏ మాత్రం కూడా నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారో తప్ప ఆ కార్మికులు వీధులు పడుతున్నారు. వాళ్ళ పిల్లలు చదువులు ఆ కుటుంబం పరిస్థితి ఏందనేది ఆలోచించకుండా ఈ రోజు ఉన్నారు. ఈ రోజు సిఐటిగా మేము చెప్తున్నాం, విశాఖ కార్మికులకు అందరికీ న్యాయం జరగకపోతే ఆ కార్మికులందరికీ చేస్తున్నటువంటి కంపెనీని ప్రైవేటు పరం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఆందోళన చేసి ఆ కార్మికులకు అందరికీ అండగా నిలుస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మేము తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయేటువంటి పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పేరు సెల్వరాజు, నేను సిఐటి మండల అధ్యక్షుడిని.